ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన్ను ప్రాసిక్యూషన్ చేయడానికి గతంలో కేంద్రాన్ని కోరింది. కొద్ది రోజుల కిందటే అనుమతి వచ్చింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైలుపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారని సమాచారం అందుతోంది. అది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫైల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతకం చేసినట్టు కూడా సమాచారం వస్తుంది. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ లో ఒకవైపు గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు అడవుడిలో భాగంగా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే రాష్ట్ర ఖజానా నుంచి 57 కోట్ల రూపాయలు, దాదాపు 47-50 కోట్ల రూపాయలని లండన్ లో ఉన్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీకి బదిలీ చేసినట్టుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఏసీబీకి కేసు అప్పగించింది. ఏసీబీ కేసును విచారిస్తుంది. ఇప్పటికే 3 సార్లు అరవింద్ కుమార్ ని విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి డిఓపిడి డైరెక్టర్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇటీవలనే పర్మిషన్ కూడా వచ్చింది. ఇందులో భాగంగానే అతని పైన సస్పెన్షన్ వేడివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. దీంతో పాటు ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి కేటీఆర్, అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసినటువంటి రెడ్డి ఈ ముగ్గురు పైన కూడా కేసులు నమోదై విచారణ కొనసాగుతుంది. ఒకవైపు హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక బ్యాంకు నుండి డబ్బులన్నీ కూడా లండన్ లో ఉన్నటువంటి ఫార్ములా ఏరియస్ కారు సంబంధించిన కార్యాలయానికి వీళ్ళు బదిలీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా శాఖాపరమైనటువంటి మంత్రి ఆదేశాలతోనే జరిగినట్టుగా కూడా కేటీఆర్ కూడా పదే చెప్తూ వస్తున్నారు. నేను నా ఆదేశాల మేరకు అధికారులు ఈ డబ్బులు మా వైపు బదిలీ చేశారు, దీనివల్ల తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని చెప్పేసి కూడా వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఐఏఎస్ ఉన్నటువంటి అప్పుడు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ పైన శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఇప్పుడు డిఓపెట్టి నుంచి అనుమతి రాగానే అది ప్రాసిక్యూషన్ చేస్తూ ఒకవైపు శాఖాపరమైనటువంటి చర్యల్లో భాగంగా దాన్ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. సుధా స్వామి, అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన్ని ప్రాసిక్యూషన్ చేయడానికి గతంలో కేంద్రాన్ని అనుమతి కోరినా అది ఈ మధ్య కాలంలోనే అనుమతి వచ్చింది. మరి దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు కేంద్ర సిబ్బంది వివరాల శాఖ డిఓపిడి నుంచి అనుమతి రాగానే దీనికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ చేయడం కోసం ఏసీబీ ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ప్రాసిక్యూషన్ చేసే ముందు ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు కాబట్టి శాఖాపరమైన చర్యల్లో భాగంగా అతన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఏయుడి శాఖ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నది. ఒకవైపు ముఖ్యమంత్రిగా తనకు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించి ఆయన పైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన సస్పెన్షన్ ఫైల్ పైన ఇటీవలనే సంతకం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన్ను ప్రాసిక్యూషన్ చేయడానికి గతంలో కేంద్రాన్ని అనుమతి కోరింది. కొద్ది రోజుల కిందటే అనుమతి వచ్చింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైలుపై సీఎం